వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడాలి రమేష్. మన అర్థమెటిక్లో భాగంగా అన్ని టాపిక్స్ను వరుసగా ఒక ఆర్డర్లో చెప్పుకుంటున్నాం. రీడింగ్ క్లాసెస్ మొత్తం మీకు మీకు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి, ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. అలాగే అర్థమెటిక్ క్లాసెస్ని కూడా ఇప్పటికీ మనము బేసిక్ సింప్లిఫికేషన్ టాపిక్, అలాగే మనకు శాతాలు, పారవడ్డీ, చక్రవడ్డీ, అలాగే లాభం నష్టం టాపిక్ మనం కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ సరాసరి. ఈ సరాసరి టాపిక్ మనకు ఎట్లా ఉంటుందంటే, సో ఈ టాపిక్స్లో మనకు డాటా ఇంటర్ప్రిటేషన్, మీకు డాటా అనాలిసిస్, డాటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, దానికి చాలా హెల్ప్గా ఉంటుంది. మీరు కొంచెం బాగా చూసుకోవచ్చు. నెక్స్ట్ సగటు ఈజ్ ఈక్వల్ టు, సగటు అన్న సరాసరి అనుకుంటారండి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు ఇది ఈక్వల్ లేదా సరాసరి ఇది ఈక్వల్ టు, దీన్ని ఏమంటాం, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఇది ఈక్వల్ టు రాసుల మొత్తము బై సరాసరి. రాసుల మొత్తం బై సరాసరి. నెక్స్ట్ రాసుల మొత్తం ఇది ఈక్వల్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. రాసుల సంఖ్య, సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. ఇక్కడ ఈ రాసుల మొత్తం రాసుల సంఖ్య అంటే ఏంటి, సరే రాసులు అంటే ఏంటి అని అనుకుంటారు చాలా మంది. రాసులు అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనము సోమవారం, మండే, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇట్లా వారం రోజులు ఉన్నది. ఇక్కడ 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు వర్షం పడ్డది. ఇక్కడ 3 సెంటీమీటర్లు పడ్డది, 6 సెంటీమీటర్లు పడ్డది, 1 సెంటీమీటర్ పడ్డది, 0 సెంటీమీటర్ పడ్డది, 2 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, ఇట్లా వర్షం పడ్డది. ఎన్ని రోజులు? 7 రోజులు. 1 2 3 4 5 6 7 అనమాట. ఈ 7 రోజులు వర్షపాతం పడితే దీనికి ఏమంటాం, ఇవన్నింటినీ కలిపితే ఏమంటారు, రాసుల మొత్తం అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తంకు రాసుల మొత్తం అంటారు. 1 2 3 4 5 6 7 ఇవన్నీ ఏమంటారు, రాసుల సంఖ్య. అంటే రాసుల మొత్తం అనగానే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క మొత్తం కూడి కాదా, దానికి భావించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 3 7 7 14 14 7 21 21 బై 7 ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ రోజు 3 సెంటీమీటర్లు వర్షం పడడం పడ్డది, ఒకటి రోజు పడ్డది 3, మిగతా రోజంతా వేరు వేరు వర్షం పడడం పడ్డది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో రాసుల మొత్తం అంటే మొత్తము బై సంఖ్య. ఇదే ఇప్పుడు రాసుల సంఖ్య అంటే ఏం చేస్తున్నాము, 21 బై 3 చేత భాగించానుకో ఏమొస్తుంది, 7 వస్తుంది. ఇది రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఏంటిది, 7 ఇంటూ 3 వేసుకున్నాం అనుకో 21 వస్తుంది. ఇది రాసుల మొత్తం. ఇట్లా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటారన్నమాట. ఇప్పుడు సో m విద్యార్థుల సరాసరి, ఎత్తు మార్కులు ఏదైనా ఇయచ్చు, సరాసరి మార్కులు x. n విద్యార్థుల సరాసరి మార్కులు y అయినా మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఎన్ని అంటాడు, లేదా మార్కులు ఎన్ని అంటాడు. అంటే ఇక్కడ m విద్యార్థుల సరాసరి ఎత్తు x, n విద్యార్థుల సరాసరి y, అయితే మొత్తం విద్యార్థుల సరాసరి ఎత్తు ఎంత అంటాడు, లేదని అడగచ్చు. అప్పుడు ఇది ఫార్ములా దానికి అంటే m ఇంటూ x ప్లస్ n ఇంటూ y బై m ప్లస్ n అని గుర్తుపెట్టుకోవాలి.
ఎం. ఓకే, ఎం ఇంటూ ఎక్స్ అంటే ఎం విద్యార్థుల సరసన ఒక ఎక్స్ వచ్చింది కదా, దాన్ని గుణించాలా. ఎన్ విద్యార్థుల సరసన ఒక వచ్చింది కదా, వై, దాన్ని గుణించాలా. దాన్ని ఎం ప్లస్ ఎన్తో భాగించాలి. అప్పుడు మనకు ఎం విద్యార్థుల సరాసరి ఎక్స్, ఎన్ విద్యార్థుల సరాసరి వై, మొత్తం విద్యార్థుల సరాసరి అంటే మొత్తం కూడా అనమాట. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా ఇస్తారు. ఎం విద్యార్థుల సరాసరి ఎక్స్, ఎన్ విద్యార్థుల సరాసరి వై అయినా భేదం ఎంత, విద్యార్థుల మార్కుల భేదం ఎంత, ఇక్కడ వేసంటే ఎప్పుడంటే మొత్తం బాలుల సరాసరి మార్కులు ఎక్స్, బాలికల సరాసరి మార్కులు వై, బాలులు బాలికల కంటే ఎంత ఎక్కువ ఉంది అంటాడు. అట్లా మొత్తం విద్యార్థులు, మొత్తం విద్యార్థుల సరాసరి ఎక్స్ మార్కులు, బాలికల సరాసరి మార్కులు వై అంటే బాలుల సరాసరి ఎంత అంటాడు. ఇట్లా ఏదైనా కూడా తీసుకోవచ్చు. దీనికి ఫార్ములా తీసుకోవచ్చు. ఎం ఇంటూ ఎన్ మైనస్ ఎన్ ఇంటూ వై బై ఎం మైనస్ ఎన్. ఓకే, వీళ్ళని మొత్తం విద్యార్థులకి బాలికలు తీసేస్తే, మొత్తం విద్యార్థులకి బాలు తీసేస్తే మనం బాలు వస్తాం, బాలికలు తీసేస్తే బాలు వస్తాం. ఇట్లా మనం అనుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం రాసుల సంఖ్య, రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరాసరి, రాసుల మొత్తం సరాసరి, రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. ఈ రెండు గురించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వ్యక్తి రెండు సమానమైన దూరములను మొదటి సగం దూరాన్ని XKMPH, మొదటి సగం దూరాన్ని XKMPH ప్రయాణించి రెండవ సగం దూరాన్ని YKMPH చే ప్రయాణించిన సగటు వేగము లేదా సరాసరి వేగము అంటాడు. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 2xy బై x ప్లస్ వై. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి రెండు సమానమైన దూరాలను XKMPH YKMPH వచ్చి ప్రయాణించి నా సగటు వేగము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ P అనే పట్టణం ఉన్నది, Q అనే పట్టణం ఉన్నది. సో P నుండి Qకి వెళ్ళేటప్పుడు 60 kmph వేయండు బైక్ మీద. ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చేటప్పుడు 40 kmph వచ్చింది. అంటే వెళ్ళేటప్పుడు ఎంత దూరం ఉన్నదో వచ్చేటప్పుడు అంతే దూరం ఉంది, కానీ వేగంలో మార్పు ఉందన్నమాట. వేగంలో మార్పు ఇచ్చి ఇక్కడ వెళ్ళడానికి మరియు రావడానికి కలిసి సగటు వేగం ఎంత అంటాడు. అప్పుడు సగటు వేగం ఇది ఏంటి ఫార్ములా 2xy బై x ప్లస్, వెళ్ళేటప్పుడు x పోయింది కాబట్టి x, వచ్చేటప్పుడు y వచ్చింది కాబట్టి YKMPH బై x ప్లస్ y. ఒక వ్యక్తి రెండు సమానమైన దూరాలను XKMPH YKMPH వచ్చి ప్రయాణించిన సగటు వేగం ఇది ఈక్వల్ టు 2xy బై x ప్లస్ y. నెక్స్ట్ దీంట్లో ఇట్లా కూడా పోవచ్చు. ఏ నుంచి B దాకా ఎంత దూరం ఉందో B నుంచి C దాకా అంత దూరం నడుస్తాడు. ఇక్కడ 60 kmph పోతాడు, ఇక్కడ నుంచి 40 kmph పోతాడు. ఇట్లా కూడా అప్పుడు సగటు వేగం అంటారు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి అంతే దూరం ఉంది. అప్పుడు ఇక్కడ x వేగంతో పోయాడు, ఇక్కడ YKMPHతో పోయాడు. అయితే ఇద్దరు రెండు మొత్తం సగటు వేగం ఎంత అంటాడు. ఇప్పుడు కూడా 2xy బై x ప్లస్ y. ఒక వ్యక్తి మూడు సమానమైన దూరాలను
మూడు సమానమైన దూరాలను XKMPH, YKMPH అండ్ ZKMPH చే ప్రయాణించిన సగటు వేగము ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. అంటే ఇక్కడికి ఒక వ్యక్తి మూడు సమానమైన దూరాలను XKMPH, YKMPH మరియు ZKMPH ప్రయాణిస్తున్నాడు. అప్పుడు సగటు వేగం ఎంత అంటున్నాడు. అంటే ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి ముంబై పోతున్నాం అనుకుందాం. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ దాకా, ఔరంగాబాద్ నుంచి పూణే దాకా, పూణే నుంచి ముంబై దాకా తీసుకుంటే ఇప్పుడు ఔరంగాబాద్ దాకా ఎంత దూరం ఉందో పూణే వరకు కూడా అంతే దూరం ఉంది అనుకో మధ్యలో. అప్పుడు పూణే నుంచి ముంబై కూడా అంతే దూరం ఉంది. ఇక్కడ 2, 3 అంటే మూడు సమానమైన దూరాలు ఉన్నాయి, కానీ మూడు వేగాలు చేంజ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి బస్సులో 60 kmph వేయండు, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైన్లో 80 kmph వేయండు, అక్కడ నుంచి ప్లేన్లో 200 kmph వేయండు. అంటే మూడు వేగాలు మార్పు ఉన్నాయి, కానీ దూరం అంతే ఉంది. అట్లాంటప్పుడు ఫార్ములా ఏంటి మనకు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి, కంపల్సరీ. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు వేరే ఆప్షన్ లేదు. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. నెక్స్ట్ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సహజ సంఖ్యల మొత్తము ఇప్పుడు ఇట్లా ఎందుకు వస్తే మనకు సో 50 వరకు సహజ సంఖ్యల సరాసరి ఎంత అంటాడు. అప్పుడు మనకి ఏం తెలవాలి, సహజ సంఖ్యల మొత్తం తెలవాలి. సహజ సంఖ్యల మొత్తం బై సంఖ్యలు ఇది ఈక్వల్ టు మనకు సరాసరి వస్తుంది. కాబట్టి ఈ సహజ సంఖ్యలు, బేసి సంఖ్యల మొత్తము, సరి సంఖ్యల మొత్తము ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. అట్లనే ఆన్సర్ వస్తుంది. సహజ సంఖ్యల మొత్తం ఇది ఈక్వల్ టు ఫార్ములా n/n+1/2. సహజ సంఖ్యల మొత్తం ఇది ఈక్వల్ టు ఏంటి ఫార్ములా n/n+1/2. ఎగ్జాంపుల్ మనకు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ ఇట్లా ఒక 10 దాకా ఇచ్చాడు అనుకో. 10 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. అంతేందుకు 100 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. అక్కడ 1000 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. 1000 వరకు చేయాలంటే అవుతుందా, క్యాలిక్యులేటర్తో కూడా చేయడం సాధ్యం కాదు. కానీ ఇట్లా ఫింగర్ టిప్స్ మీద ఎలతో చేయొచ్చు ఫార్ములాతో. ఇప్పుడు 10 వరకు తీసుకుంటే దీనికి ఏమంటాము 10 × 10 + 1/2. సో ఇది ఈక్వల్ టు 10 × 11/2. ఎందుకంటే మనం బోర్డ్ మాస్ ఇక్కడ 2 బ్రాకెట్లోనే ముందు ఇవ్వాలి కాబట్టి 2 × 1 = 25 ఇది ఈక్వల్ టు 55 అని ఇట్లా ఈ చిన్న ప్రాబ్లం ఫార్ములాతో లాజిక్తో నీకు ఎంతవరకు అన్న వాళ్ళను తీసుకోవచ్చు. ఇప్పుడు 100 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు అంటే 100 × 100 + 1/2. 2 × 1 = 250, 50 × 101, 50 ఇట్లా పెన్ను పెట్టకుండా కూడా మీరు ఎంతవరకు అన్నా సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడకైతే గుర్తున్నాయి కదా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సహజ సంఖ్యల వర్గముల మొత్తము సహజ సంఖ్య వర్గం ఏంటి n² అంటే ఎగ్జాంపుల్ 1² కూడా ఎగ్జాంపుల్. దీనికి మనం కొంచెం ఎగ్జాంపుల్ రాసుకుందాం. 1² + 2² + 3² + 4² ఇట్లా ఒక 10² దాకా అడిగిండు, లేదా 100² దాకా అడిగిండు, 50² దాకా అడిగిండు. అవి మనం చేయడం సాధ్యమవుతుందా? మనం స్క్వేర్ చేయడమే కష్టము, అవన్నీ కూడాలంటే ఇంకా కష్టం. కాబట్టి సింపుల్గా ఫార్ములా ఇది ఈక్వల్ టు n+1 2n+1/6. ఈ ఫార్ములాతో మీరు ఎంతవరకు కనుక్కోవచ్చు. ఏది సహజ సంఖ్యల వర్గముల మొత్తము. ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 వరకు ఉందా, 10 × 10+1 × 2 × 10+1/6. కట్ చేస్తే 10 × 11 × 21/6. 20 + 1 21. 3 × 6 3 × 7 21 2 1 2 5. సో 7 × 5 35 ఇది 35 × 11. కాబట్టి మనం గుణిస్తే 5 5 × 3 8 3 385.
ఇట్లా టక 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 చెప్పేయచ్చు. ఏది సహజ సంఖ్యల వర్గముల మొత్తము. నెక్స్ట్ తీసేస్తాను. నెక్స్ట్ సహజ సంఖ్యల గణముల మొత్తము. సహజ సంఖ్యల గణముల మొత్తం అంటే ఎగ్జాంపుల్ 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, ఇట్లా 10 దాకా తీసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ పెద్ద క్వశ్చన్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఇట్లా సహజ సంఖ్యల గణముల మొత్తంకు ఫార్ములా ఏంటిది? ఇది ఈక్వల్ టు n ఆఫ్ n ప్లస్ 1/2 ఇలా బ్రాకెట్ పెట్టి హోల్ స్క్వేర్. మనం ఇక్కడ సహజ సంఖ్యల మొత్తంకి ఏం ఫార్ములా అనుకున్నాం? n ఆఫ్ n ప్లస్ 1/2 అన్నాం. దానికి హోల్ స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సహజ సంఖ్యల ఘనముల మొత్తము అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, ఇట్లా ఒక 50 దాకా ఇస్తే సాధ్యమైతే అసలు పెన్ పెట్టి సాధ్యం కాదు, క్యాలిక్యులేటర్ కూడా చేయలేం, కానీ ఏ లేకుండా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో 10 into n plus 1/2 whole square, therefore 10 into 11/2 whole square is equal to 2 1 2 5 55 whole square. మనం షార్ట్ కట్ తెలుసు కదా, 5 5 25 5 6 30 is equal to 3025. ఇట్లా ఈ చిన్న ఫార్ములాతో ఈజీగా మనం ఎంత దాకన్నా వర్గంలోను గణంలోను కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 స్క్వేర్ వర్గ గణాల యొక్క సరాసరి ఎంత అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనము? 3025/10. 10 అంటే ఏం చేస్తాం? 302.5 అట్లా. అంటే సరాసరి అంటే ఏం లేదు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఫస్ట్ మనం రాసుల మొత్తం చూసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి సహజ సంఖ్యల ఘనముల మొత్తం ఇది కూడా ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n ఆఫ్ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 11th బేసి సంఖ్యల మొత్తము. ఇక్కడ బేసి సంఖ్యల మొత్తం అన్నప్పుడు చిన్న పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక 100 వరకు గల సహజ సంఖ్యల్లో బేసి సంఖ్యలు సగం ఉంటాయి. 10 వరకు సహజ సంఖ్యలు అందులో బేసి సంఖ్యలు సగం ఉంటాయి. సరి సంఖ్యలు సగం ఉంటాయి, బేసి సంఖ్యలు సగం ఉంటాయి. బేసి సంఖ్యలు అంటే 1 3 5 7 9 11 13 17 15 17 ఇట్లా ఇవన్నీ కూడా బేసి సంఖ్య, కానీ ఆఫ్ ఉంటాయి, గుర్తుంచుకోవాలి. అందుకోసం మీకు వచ్చిన బేసి సంఖ్య మొత్తం ఇది ఈక్వల్ టు ఫార్ములా. సో ఇది ఈక్వల్ టు ఫార్ములా x² అందాం. x ఈక్వల్ టు ఏంది? n/2. n/2 అంటే ఏంటిది? సహజ సంఖ్యలలో సగం అన్నట్టు, నేచురల్ నంబర్స్లో ఆఫ్. దాన్ని n/2తో మనం పోల్చుకుంటున్నాం. అందుకోసం ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ సో 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 వరకు గల సంఖ్యలలో బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. అప్పుడు బేసి సంఖ్యల మొత్తం n ఎంత ఇచ్చిండు? 10. x ఏమవుతుంది? 10/2. దెన్ x² ఎంత అవుతుంది? x² ఎంత? 5. సో n మన బేసి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? బేసి సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు x² అన్న కాబట్టి 5² ఎంత? 25. ఇట్లా చిన్నగా ఈజీగా చెప్పేసి 25. ఇప్పుడు చూద్దాం కరెక్ట్ కాదు. 1 + 3 5 4 4 + 1 + 3 4 4 + 5 9 9 + 7 16 16 + 9 25 వచ్చింది కదా, 25. ఇట్లా మనము బేసి సంఖ్యల మొత్తంకు ఫార్ములా ఏంటిది? x². x అంటే ఏంటిది? n/2 సహజ సంఖ్యలలో ఆఫ్. గుర్తుపెట్టుకోవాలా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్. సరి సంఖ్యల మొత్తము. సరి సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ x + 1. x ఈక్వల్ టు ఏంటిది? మళ్ళీ n/2. x ఈక్వల్ టు ఏంటిది? మనకు n/2. ఈ విధంగా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అంటే సరి సంఖ్యల మొత్తంకు x × x + 1 అంటే /2 ఏం పెట్టింది మళ్ళా కదా. కాబట్టి x ఈక్వల్ టు ఎంత? n/2 అని గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ మనకు
1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 10 సంఖ్యలు. ఇందులో బేస్ సంఖ్యలు ఏమవుతాయి? 2, 4, 6, 8, 10. ఇవన్నిటిని కూడితే అంటే ఏమంటే ఫార్ములా కూడదాం. ఇది ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది ఈక్వల్ టు 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10/2 ఈజ్ ఈక్వల్ టు 5. సో మొత్తం ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 30. కాబట్టి ఈ 30 అంటే చూద్దామా? 2 ప్లస్ 4 6, 6, 12, 12, 20, 20 ప్లస్ 10 30. ఇంతవరకు కాదు, మీరు ఎంతవరకు తీసుకోవచ్చు. 100 వరకు కూడా తీసుకోవచ్చు, 300 వరకు కూడా తీసుకోవచ్చు, 500, 1000 కూడా తీసుకోవచ్చు. ఇట్లా సింపుల్ ఫార్ములాస్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకొని చూద్దాం. ఇప్పటివరకు మనము సరాసరి ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల సంఖ్య ఈక్వల్ టు సరాసుల మొత్తం బై సరాసరి, రాసుల మొత్తం ఈక్వల్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. ఎం విద్యార్థుల సరాసరి ఎక్స్, ఎన్ విద్యార్థుల సరాసరి వై అయినప్పుడు మొత్తం ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ వై బై ఎం ప్లస్ ఎన్ అన్నాం. అది భేదం అంటే ఏమన్నాం? ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎన్ ఇంటూ వై బై ఎం మైనస్ ఎన్ అన్నాం. కాబట్టి ఒక వ్యక్తి 2 సమానమైన దూరాలను, ఒక సగటు దూరం ఎక్స్ చేత, 2 సగటు వై చేత ప్రయాణించిన సగటు వేగం ఈక్వల్ టు 2xy బై ఎక్స్ ప్లస్ వై. కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి 3 సమానమైన దూరాలు ప్రయాణం చేస్తే 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఇక్కడ చాలా మంది x ప్లస్ వై ప్లస్ జెడ్ అంటారు, అట్లా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సహజ సంఖ్యల మొత్తము, సమ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ అంటారు ఇంగ్లీష్లో, n(n+1/2). సో సహజ సంఖ్యల మొత్తం, సహజ సంఖ్యల వర్గముల మొత్తము, సమ్ ఆఫ్ నేచురల్ నంబర్ స్క్వేర్. సో ఇది కూడా వర్గాల మొత్తం కావాలంటే ఇక్కడ తీసేసాను, n+1 2n+1/6 గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ సహజ సంఖ్యల ఘనముల మొత్తము n(n+1/2)². బేసి సంఖ్యల మొత్తము x², x ఈజ్ ఈక్వల్ టు n/2. సరి సంఖ్యల మొత్తము x(x+1), x ఈజ్ ఈక్వల్ టు n/2. సో ఈ విధంగా మనం అన్ని గుర్తుంచుకుందాం. ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఒక విద్యార్థికి 6 సబ్జెక్టులలో వచ్చిన మొత్తం మార్కులు 408 అయినా సరాసరి మార్కులు ఎన్ని? చూపించింది కదా. ఒక విద్యార్థికి 6 సబ్జెక్టులలో వచ్చిన మొత్తం మార్కులు 480 ఇచ్చింది. ఇక్కడ ఆయన సరాసరి మార్కులు, సరాసరి ఈక్వల్ ఏంటి ఫార్ములా? సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో రాసుల మొత్తం అంటే 480, రాసుల మొత్తం అనుకోవాలన్నమాట. సంఖ్య 6. సో ఇది ఈక్వల్ 6 ఒకట్ల 8, 6, 8, 80 మార్కులు. అంటే ఒక్కొక్క దాంట్లో సరాసరి విద్యార్థి దినమ పరీక్షని 80 మార్కులు వచ్చినాయి. కాబట్టి అంటే 80 అన్నిటి 80 వచ్చినట్టు అట్లా రావు. 70, 75, 80, 85, 83, 90 ఇట్లాంటి కలిసి అన్ని భాగిస్తే ఎక్కువ తక్కువ సరాసరి అంటారు దీన్ని. క్వశ్చన్ నెంబర్ 2. ఒక తరగతిలో 20 మంది విద్యార్థులు 20 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 80 మరియు
10 మంది విద్యార్థుల సరాసరి మార్కులు మార్కులు 70 అయినా మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? మార్కులు ఎన్ని? క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ 20 మంది విద్యార్థులు 80, 10 మంది విద్యార్థులు 70, మొత్తం ఎంత? మనం ఇంతకుముందు ఏమనుకున్నాము? m విద్యార్థుల సరాసరి మార్కులు x అయినప్పుడు ప్లస్ n విద్యార్థుల మార్కులు y అయినప్పుడు మొత్తం విద్యార్థుల మార్కులు m ప్లస్ n అని ఒక ఫార్ములా రాసుకుందాం, లాజిక్ ఐడియా కోసం. కాబట్టి మనం ఇప్పుడు 20 × 80 ప్లస్ 10 × 70 బై 20 ప్లస్ 10 ఇది ఈక్వల్ ఎన్ని మూల 16 1600 ప్లస్ 700 బై 30, ఓకే, బై 30 ఇది ఈక్వల్ టు కట్ చేస్తే 2 సున్నాలు 7 ప్లస్ 6 12 13 3 చేసిన 1, సో 2300 బై 30 0 0. సో ఇక్కడ వస్తుంది మనకు 3 ఏళ్ళ 21 21 2 20 20 3 ఆరుల 18 పాయింట్ 3 ఆరుల 18 ఇది ఈక్వల్ టు 76.66 లేదా 76.67 అని దగ్గర తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఈజ్ ఈక్వల్ టు m విద్యార్థుల మార్కులు ఇంటూ విద్యార్థులు ఇంటూ m విద్యార్థుల మార్కులు, n విద్యార్థులు ఇంటూ విద్యార్థుల మార్కులు బై m ప్లస్ n. ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఒక తరగతిలో ఒక తరగతిలో 40 మంది విద్యార్థుల సరాసరి మార్కులు సరాసరి మార్కులు 60, సరాసరి మార్కులు 60. వారిలో 15 మంది బాలికల సరాసరి మార్కులు 70 అయినా బాలుర సరాసరి మార్కులు ఎన్ని? బాలుర సరాసరి మార్కులు ఎన్ని? ఇక్కడ ఏమి 40 మంది మొత్తం విద్యార్థులు అండి, అందుకని వాళ్ళకి 60 మార్కులు వచ్చినాయి. అందుకని బాలికలు ఎంత ఉన్నారు? 15 మంది ఉన్నారు. అంటే మొత్తం విద్యార్థులకు ఇక్కడ ఏమన్నా బాలికలు తీసేసి బాలులే కనుక్తాం. ఇప్పుడు విద్యార్థికి ఏమనుకున్నాము? m ఇంటూ ఎక్స్ మైనస్ m మైనస్ n, m ఇంటూ n, ఓకే, n ఇంటూ y బై m మైనస్ n. అంటే m అంటే ఇక్కడ తీసుకుంటాం మొత్తం విద్యార్థులు అంటాం. మొత్తం విద్యార్థులు ఎంత ఉన్నా మనకు 40 ఇంటూ 60 మైనస్ అంటే 15 మంది బాలికలు కాబట్టి 15 ఇంటూ 70 బై 40 మైనస్ 15. అంటే ఇప్పుడు ఈ 40 దగ్గర 15 పోతే ఎంతమంది వస్తారు? 25 వస్తుంది. 25 మార్కులు బాలుల మార్కులు కాబట్టి అట్లా తీసుకుంటాం మనం. 6 2400 మైనస్ 15 జోలు 105 1050 15 జోలు 105 కాబట్టి సో 25 మనం తీసేస్తే, ఓకే, 2400 ఒక 50 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? సో 0 10 అయితే 5 3 3 3
మరి 3 1 1350/25 5 5 25 5 2 10 5 7 35 0 ఇది ఈక్వల్ టు 5 5 25 5 6 30 5 5 25 కాబట్టి ఇంకా 2 మిగులుతాయి 5 4 20 సో ఇక 54 మార్కులు. ఈ 54 మార్కులు ఎవరికి వచ్చినాయి? బాలుకి వచ్చినాయి. బాలికలకి ఎన్ని వచ్చినాయి? 70 వచ్చినాయి. మొత్తం సరాసరి ఎంత వచ్చింది? 60 వచ్చింది. అట్లా కాబట్టి 5 5 25 అంటే 2 మిగులుతుంది కాబట్టి 5 4 20 మార్కులు. సో బాలికలకు సగటు మార్కులు 54. ఈ విధంగా తీసుకోవాలి. ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒక వ్యక్తి గంటకు 60 కిలోమీటర్ల వేగం, 60 కిలోమీటర్లు అంటే దీన్ని గంటకు 60 కిలోమీటర్లు అసలు 60 kmph అని రాస్తాం ఇంగ్లీష్లో. ఇదే ఈజీగా ఉంటుంది. సరే ఎట్లున్నా పర్లేదు. 60 కిలోమీటర్ అంటే గంటకు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అనమాట. 60 కిలోమీటర్ల వేగంతో తన ఇంటి నుండి ఆఫీసుకు వెళ్ళాను. ఒక వ్యక్తి తన 60 కిలోమీటర్ల వేగంతో తన ఇంటి నుండి ఆఫీసుకు వెళ్ళాను. అదే మార్గంలో కంపల్సరీ అదే మార్గంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 40 కిలోమీటర్ వేగంతో సో ఆఫీసు నుండి ఇంటికి వచ్చాను. అయినా అతడి సరాసరి వేగం ఎంత? ఓకే. సో ఒక వ్యక్తి ఇంటి నుంచి ఆఫీస్కి ఏమో 60 కిలోమీటర్ల వేడు, వచ్చేటప్పుడు 40 కిలోమీటర్స్ వచ్చింది. అయినా సరాసరి వేగం మనం ఏమనుకున్నాము? ఒక ఫార్ములా. ఒక వ్యక్తి 2 సమానమైన దూరాలను x/kmph చేత y/kmph చేత ప్రయాణించిన సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం ఫార్ములా? సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు సో 2xy/x + y. దెన్ 2 × x వాల్యూ ఎంత? 60, y ఎంత అవుతుంది? 40. దెన్ 60 + 40. ఇప్పుడు మనం ఫస్ట్ కింద ప్లేస్ చేయాలి కాబట్టి 2 × 60 × 40/100 కట్ చేస్తే 2 0 2 0 12 48. సో 48 kmph అనొచ్చు ఇంగ్లీష్లో. 48 kmph అంటే గంటకు 48 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు, సరాసరి వేగంతో వెళ్ళి వచ్చాడు అని అర్థం. 60 పోయిండు 40 వచ్చిందంటే సరాసరి వేగం ఎంత అయినప్పుడు 48 kmph. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. 100 వరకు గల సహజ సంఖ్యల సరాసరి ఎంత? ఇక్కడ మనం సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే ఏమేం చేస్తాము? మనము 100 × 100 + 1/2 చేస్తాం. అక్కడ మొత్తం వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 100 చేత భాగించాలన్నమాట కదా. 100 చేత భాగించాలి. 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అనలే. ఇక్కడ సహజ సంఖ్యల సరాసరి ఎంత అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? మొత్తం కనుక్కోవాలి. సో 100 వరకు సహజ సంఖ్యల మొత్తము
కనుక్కుందాం. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, n ఆఫ్ n ప్లస్ 1/2. కాబట్టి 100 ఇంటూ 100 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 1/2 ఈజ్ ఈక్వల్ టు 50. 50 ఇంటూ 101 5050. ఇదేంటి మనకు సహజ సంఖ్య. సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 5050 బై 100. 0 క్యాన్సర్ ఈజ్ ఈక్వల్ టు 50.5. 50.5 ఇది సహజ సంఖ్యల సరాసరి. మీకు దీనికి షార్ట్ కట్ చెప్తా. షార్ట్ కట్ ఇది షార్ట్ కట్ ఎట్లా ఉంటుందంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. n+1/2 చేసేసి మేము డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం. అది అంత సింపుల్ అంటే అంత సింపుల్. షార్ట్ కట్ ఫార్ములా ఎప్పుడైనా సహజ సంఖ్యలు ఉంటే వస్తుందండి, వేరే కాదు. సహజ సంఖ్యల సరాసరి అన్నప్పుడు ఇదంతా చేయదు. n+1/2. n ఎంత మనకు 100. సో 100 + 1 ఎంత బై 2 ఈజ్ ఈక్వల్ టు 101/2. ఈ 101 2తో భాగిస్తే 25 20 కాబట్టి 0.5 ఈజ్ ఈక్వల్ టు 50.5 వచ్చింది కదా. ఇట్లా సింపుల్గా షార్ట్ కట్లో చేయొచ్చు. సహజ సంఖ్యల సరాసరి అన్నప్పుడు n+1/2 షార్ట్ కట్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆరోగ్యం 30 వరకు గల సహజ సంఖ్యల వర్గాల మొత్తము ఎంత? వర్గాల ఇంకా మళ్ళీ సరాసరి అనుకుందాం. వర్గాల సరాసరి ఎంత? ఓకేనా. 30 వరకు గల సహజ సంఖ్యల సరాసరి, వర్గాల సరాసరి అంటే మనము ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం అనుకోవాలి. సో ఎంత 30 వరకు సహజ సంఖ్యల వర్గంలో మొత్తం ఈజ్ ఈక్వల్ టు సహజ సంఖ్యల వర్గముల మొత్తము ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ n+1 2n+1/6. ఇది సహజ సంఖ్యల వర్గముల మొత్తము. ఇప్పుడు మనకు ఫస్ట్ మొత్తం కనుక్కుంటాం కదా. సో ఇది ఈక్వల్ టు ఎన్ని వేల ఎంత మనకు 30 ఇంటూ 30+1 ఇంటూ 30+1/6 కట్ చేస్తే 30 ఇంటూ 31 ఓకే ఇంటూ 61/6. సో కాబట్టి 6 1 6 5. సో 1 1 1 1 6 3 1 3 3 6 18. నెక్స్ట్ ఎంత వచ్చింది 1 9 8 1 మళ్ళీ 5తో మల్టిప్లై చేయాలి. 5 1 5 9 45 5 చేద్దాం 4 8 44 4 చేద్దాం 4 5 1 5 4 9 ఈజ్ ఈక్వల్ టు 9 4 5 5/30. కాబట్టి 9 4 5 30తో భాగిస్తే మనకు సో 30తో చేస్తే 30 3 90 అంటే 4 వెళ్తుంది 40 31 30 ఎందుకంటే 5 1 5. సో 3 5 ఈజ్ ఈక్వల్ టు 155. సో ఈజ్ ఈక్వల్ టు 3 10 30 3 9 3 1 3 3 5 15. ఓకే 3 1 3 3 5 15. కాబట్టి 3 1 3 3 6 18 3 6 18 ఈజ్ ఈక్వల్ టు 315.166. ఈ పాయింట్ కింద 0 ఉంది కాబట్టి ఇది జరుగుతుంది అన్నమాట. అంత జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7.
50 వరకు గల ఘనముల మొత్తము. సో 25 వరకు గల ఘనముల మొత్తము. మీకు ఫార్ములా ఆల్రెడీ ఘనముల మొత్తం తెలుసు కాబట్టి ఎంత. సో 25 వరకు గల ఘనముల మొత్తం అంటే ఘనముల మొత్తం ఇది కూడా ఫార్ములా ఏంటి మనకు, ఘనముల మొత్తము is equal to n of n plus 1/2 whole square. కాబట్టి ఇది ఈక్వల్ టు 25 ఇంటూ 25 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. కాబట్టి 25 ఇంటూ 26/2 హోల్ స్క్వేర్. 2 1 2 13. ఇది ఈక్వల్ టు 5 చెందిన 6 13 26 6 26 6 32. సో 325 స్క్వేర్. సో ఇది ఈక్వల్ టు 325 5 25 32 ఇంటూ 33. కాబట్టి సో 32 ఇంటూ 33 3 x 6 3 9 3 x 6 3 9. ఇది ఈక్వల్ టు 6 9 6 10 1 10. సో ఇది ఈక్వల్ టు ఓకే 1 10 100 1000 10 లక్ష 1,05,625. చూడండి, ఒక 25 దాకా ఘనముల మొత్తం చేస్తే కింద పెద్దగా వచ్చింది. ఒక 100 వరకు చేస్తే చాలా వస్తుంది. సరాసరి అంటే 25 భావించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో ఇక్కడ క్వశ్చన్స్ ఉంది ఇట్లాంటి 60 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 60 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత. ఇక్కడ 60 బేసి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడా, 60 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడా, కన్ఫ్యూజ్ కావద్దు. 60 వరకు అంటే ఏం చేస్తాం మనము, సహజ సంఖ్యల విలువ n అన్నట్టు n = 60 అవుతుంది. 60 బేసి సంఖ్యలు అయితే సహజ సంఖ్యలు అయితే 120 అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ n = ఎంత అనుకోవాలి మనము, 60. అప్పుడు ఈ బేసి సంఖ్యలు ఎన్నైతాయి, బేసి సంఖ్యలు = n/2. కాబట్టి = 60/2 ఎంత, 30. ఏంటి బేసి సంఖ్యలు. సో బేసి సంఖ్య మొత్తం = మొత్తం x స్క్వేర్ ఉన్నాం అంతే. కాబట్టి = 30 స్క్వేర్ = 900. ఏంటి బేసి సంఖ్యల మొత్తం x స్క్వేర్. x ఏమన్నాం, n/2. కాబట్టి బేసి సంఖ్య అంటే x అనమాట. x బేసి సంఖ్య n/2. క్వశ్చన్ నెంబర్ 9. రెండు 200 వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత. ఇక్కడ 200 వరకు సరి సంఖ్యలు అంటే 200 వరకు సరి సంఖ్యలు అంటే ఇక్కడ ఏమవుతుంది, సహజ సంఖ్యల విలువ n = 200 అనమాట. అప్పుడు x ఏమవుతుంది, 200/2 100. అప్పుడు సరి సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటిది, సరి సంఖ్యల మొత్తము x × x + 1. కాబట్టి x విలువ 100 ఇంటూ 100 + 1 100 × 100 1 10,100 10,100. ఒకవేళ సరాసరి అంటే ఏమవుతుంది, 100/100 100 తీసుకోవాలి, 200 తీసుకోవద్దు. మళ్ళీ 100 తీసుకుంటే 101 వస్తుంది. సో కాబట్టి బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడన్నా అడిగితే n+1 అనేది ఇచ్చి మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే. ఇప్పుడు కన్ఫ్యూజ్ కాదంటే బేసి సంఖ్యలో x + 1 తీసుకోవాలి. ఇక్కడ అంటే n అంటే మనం 200 అయితే 100 + 1 101. 101 అంటే షార్ట్ కట్
ఇది బేసి సంఖ్యలు కానీ సరి సంఖ్యలు కానీ ఇట్లా తీసుకున్నప్పుడు కట్ చేస్తుంది. ఇగో సరాసరి అన్నప్పుడు కట్ అయిపోతుంది. కాబట్టి మనకు మొత్తం ఉంది కాబట్టి మనం ఏం తీసుకుంటాము, 200 వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత x ఇంటూ x+1. ఎక్స్ వాల్యూ ఎంత, n/2. ఒక్కొక్కసారి ఎక్స్ సంఖ్యల సరాసరి అంటానికి డైరెక్ట్ మొత్తం తీసుకోవాల్సి వస్తుంది. వరకు అంటే సహజ సంఖ్యలు తీసుకోవాల్సి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. రాముకు హిందీ మరియు సైన్స్లో వచ్చిన సరాసరి మార్కులు, సైన్సులలో వచ్చిన సరాసరి మార్కులు హిందీ మార్కుల కంటే 30 తక్కువ. 30 తక్కువ మార్కుల కంటే హిందీ మార్కుల కంటే 30 మార్కులు తక్కువ. అతనికి సైన్స్లో 62 మార్కులు వచ్చాయి. 62 మార్కులు వచ్చాయి. అయినా రవికి హిందీలో వచ్చిన మార్కులు ఎన్ని? వచ్చిన మార్కులు ఎన్ని? ఇక్కడ మనం గమనిస్తే రాము రాముకు హిందీ మరియు సైన్స్లో వచ్చిన సరాసరి మార్కులు హిందీ మార్కుల కంటే 30 మార్కులు తక్కువ. క్వశ్చన్ బాగుంది. అతనికి సైన్స్లో 62 మార్కులు వచ్చాయి. అయినా రాముకు హిందీలో వచ్చిన మార్కులు ఎంత? ఇప్పుడు సరాసరి అంటే ఏంటిది? హిందీ ప్లస్ సైన్స్ బై 2 అన్నట్టు. ఎందుకంటే సరాసరి ఈజ్ ఈక్వల్ టు హిందీ ప్లస్ సైన్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు అతనికి హిందీ మైనస్ 30. ఇది ఈక్వేషన్. అంటే హిందీ ప్లస్ సైన్స్ బై 2 సరాసరి అంటే ఏంటిది? హిందీ ప్లస్ సైన్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు హిందీ కంటే 30 మార్కులు తక్కువ వచ్చాయి కదా. హిందీ కంటే 30 మార్కులు తక్కువ వచ్చాయి. ఓకే, సో మార్కులు వచ్చాము. కాబట్టి ఇప్పుడు హిందీ ఎంత మార్కులు తెలియదు. హిందీ రాసుకుందాం. హిందీ ప్లస్ సైన్స్ ఎంత? 62 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇటు పక్కన తీసుకొస్తాం. ఏమైతే 2 హిందీ మైనస్ 30. 2 హిందీ మైనస్ 30. హిందీ కంటే 30 మార్కులు తక్కువ వచ్చినాయి. కాబట్టి హిందీ ప్లస్ కదా, హిందీ ప్లస్ 62 ఈజ్ ఈక్వల్ టు 2 హిందీ కదా, 2 హిందీ రాస్తున్నా మైనస్ 60. 2 హిందీ మైనస్ 60. అప్పుడు ఏదో ఈ హిందీ నా తీసుకోపోదాం, ఈ 60ని తీసుకొద్దాం. అప్పుడు ఏమైతే 2 హిందీ మైనస్ హిందీ, 2 హిందీ మైనస్ హిందీ అంటే హిందీ అవుతుంది. ఇక్కడ 62 ఉంది కదా, అవి తీసుకొద్దాం. అయితే ప్లస్ 60 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు హిందీ ఈజ్ ఈక్వల్ టు 122. హిందీలో వచ్చిన మార్కులు అయితే మాకు 122. చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాముకు హిందీ మరియు సైన్స్లో వచ్చిన మార్కులు సరాసరి మార్కులు కంటే 30 మార్కులు తక్కువ. అంటే సరాసరి కంటే హిందీ కంటే తక్కువ 30. అంటే ఇప్పుడు హిందీ ప్లస్ సైన్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు హిందీ మైనస్ 30. ఇది ఒకటే ఈక్వేషన్ బాగా రాసుకోవాలి. సైన్స్ ఆల్రెడీ 62 ఇచ్చాడు, హిందీ ప్లస్ 62. ఈ 2 తీసుకొస్తే ఏమవుతుంది? 2 హిందీ మైనస్ 30. అప్పుడు 2 హిందీ మైనస్ 30 2 హిందీ మైనస్ 2 ఇంటూ 2 అంటే 60.
సో హిందీ తీసుకొద్దాము, ఈ 16 తీసుకుపోదాం. అప్పుడు 62 + 60 122 ఈజ్ ఈక్వల్ టు 2 హిందీ మైనస్ హిందీ, హిందీ ఈజ్ ఈక్వల్ టు 122 మార్క్స్. జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. విజయ్కి హిందీ, ఇంగ్లీష్ మరియు సైన్స్ అన్నమాట. హిందీ, ఇంగ్లీష్, సైన్స్ లలో వచ్చిన మార్కులు ఇంగ్లీష్లో వచ్చిన మార్కుల కంటే ఇంగ్లీష్లో వచ్చిన మార్కుల కంటే 15 మార్కులు ఎక్కువ. 15 మార్కులు ఎక్కువ. అతనికి హిందీ మరియు సైన్స్లలో 102 మార్కులు వచ్చాయి. హిందీ మరియు సైన్స్లలో 102 మార్కులు వచ్చాయి. అయినా అతనికి ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు ఎన్ని? ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు ఎన్ని? ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం కాదు. 3 సబ్జెక్టులు ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్ మరియు సైన్స్లో వచ్చిన మార్కులు ఇంగ్లీష్లో వచ్చిన మార్కుల కంటే 15 ఎక్కువ. ఫస్ట్ ఇంగ్లీష్ ఈ క్వశ్చన్ తీసుకుందాం. ఇంగ్లీష్ అంటే ఇక్కడ హిందీని ఇంగ్లీష్లో రాస్తున్నా. H ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ సైన్స్ బై 3 తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ తర్వాత ఇంగ్లీష్ కంటే ఎక్కువ తక్కువ +5 15 ఎక్కువ అన్నది కాబట్టి మార్కులు ఎక్కువ అంటే ఇంగ్లీష్ ప్లస్ 15 అనమాట. ఇది ఒక్క ఈక్వేషన్ వచ్చిందంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో హిందీ, ఇంగ్లీష్, సైన్స్లో వచ్చిన మార్కులు ఇంగ్లీష్లో వచ్చిన మార్కుల కంటే 15 మార్కులు ఎక్కువ. అంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ సైన్స్ బై 3 సరాసరి. ఈ సరాసరి మార్కులు ఇంగ్లీష్ కంటే 15 ఎక్కువ. అంటే ఇంగ్లీష్కు 15 మార్కులు వస్తే ఈ మార్కులకు సమానం అవుతాయి అని అర్థం కదా. రైట్. కాబట్టి 102 మార్క్స్. హిందీ మరియు సైన్స్లలో 102. అంటే ఇక్కడ హిందీ, ఇక్కడ సైన్స్, ఈ 2 వస్తే 102 కదా. అప్పుడు హిందీ ప్లస్ 102 అంటే 102 మార్క్స్. 102 అంటే హిందీ ప్లస్ సైన్స్ ప్లస్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంగ్లీష్ ప్లస్ 15 అని వేసుకోవాలి. అంటే ఈ 3 అడగవచ్చు 3 ఇంటూ ఇంగ్లీష్ 3 ఇంటూ 15 అవుతుంది అనమాట. అప్పుడు 102 ఏంటి? సైన్స్ మరియు హిందీ వచ్చిన మార్కులు అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంగ్లీష్ ప్లస్ 45. 3 ఇంగ్లీష్ ప్లస్ 45. అప్పుడు మనం ఏం చేద్దాము? ఈ ఇంగ్లీష్ని తీసుకుపోదాం. అప్పుడు 3 ఇంగ్లీష్ మైనస్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 102 మైనస్ 45. అప్పుడు 2 ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 12కి 5 అయితే 7, ఇక్కడ 9 కాబట్టి 5 57 బై ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే మనకు 2 గంటల 4 2 గంటల 16 5 ఈజ్ ఈక్వల్ టు 28.5. వాట్ ఈస్ దిస్? ఇంగ్లీష్ మార్క్స్. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హిందీ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ సైన్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ ప్లస్ 15. ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ చేసుకుంటే మనకు చాలా జాగ్రత్తగా వస్తుంది. ఒక
క్రికెట్ ఆటలో 11 మంది ఆటగాళ్ళ సరాసరి పరుగులు 24. ఒకవేళ ఆ టీం నుండి కెప్టెన్ను తొలగిస్తే అప్పుడు వారి సగటు పరుగులు సరాసరి పరుగులు 26. అయినా క్యాప్టెన్ స్కోర్ ఎంత? ఈ క్వశ్చన్ విను సరే. ఒక క్రికెట్ ఆటలో 11 మంది ఆటగాళ్ళ సరాసరి పరుగులు 24. ఒకవేళ ఆ టీం నుండి కెప్టెన్ను తొలగిస్తే అప్పుడు వారి సగటు పరుగులు సరాసరి పరుగులు 26. అయినా కెప్టెన్ స్కోర్ ఎంత? ఫస్ట్ ఏంటంటే మనం మొత్తం టీం సభ్యుల స్కోర్ తీసుకుందాం. సో 11 మంది మొత్తం పరుగులు = 11 × 24. సో = 4, 4, 2, 6, 264. కెప్టెన్ తీసిన తర్వాత ఎంతమంది కెప్టెన్ తీసిన తర్వాత 10 మంది, కాబట్టి 10 మంది పరుగులు = 10 × 26 260. కావున కెప్టెన్ స్కోర్ = 4 పరుగులు. కెప్టెన్ స్కోర్ = 4 పరుగులు. ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి కెప్టెన్ పరుగులు స్కోర్. సో కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా చూడండి. ఒక క్రికెట్ ఆటలో 11 మంది ఆటగాళ్ళ సరాసరి పరుగులు 24. ఆ టీం నుండి కెప్టెన్ తొలగిస్తే అప్పుడు వారి సరాసరి పరుగులు 26 అన్నప్పుడు మనం మొత్తం ఫస్ట్ 11 మంది ఉండి ఆ 11 మందికి ఏమైండు? ఒక కెప్టెన్ వెళ్ళిపోయాడు. అంటే మొత్తం 10 మంది ఉన్నారు అనమాట. కెప్టెన్ తినక ముందు 24 మంది సరాసరి ఉండే, ఇప్పుడు 26 అయినట్టు. ఇప్పుడు 24 × 11 చేసి ఆ 26 × 10 చేస్తే ఒక్కోటి స్కోర్ వస్తుంది. ఆ ఒక్కోటి స్కోర్ ఎవరంటే కెప్టెన్ స్కోర్. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క దీని మీద హై లెవెల్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మనం బాగా చేద్దాం. దాంతో మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. దీనికోసం మీరు ఇంకా రెగ్యులర్ సత్య ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్ వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందో మాత్రం షేర్ చేసుకోండి. తప్పకుండా మీకు చాలా బెనిఫిట్. అన్ని రకాల మోడల్స్ కవర్ చేసి మిమ్మల్ని హ్యాపీ చేయడమే మా టార్గెట్.